లక్ష్మి గోవర్ధన్‌తో కలిసి వెళ్ళింది. కానీ వాళ్ళ గురించి వివరాలేమీ తెలియనివ్వడం లేదు సుగుణమ్మ కుటుంబానికి. అంత జాగ్రత్త పడుతున్నాడు అతను. ఎప్పుడు ఫోన్ చేసినా బిజీగా ఉన్నాను, బిజినెస్ పని మీద బయటికి వచ్చాను అని ఇలాంటి సాకులే చెప్పేవాడు. లక్ష్మితో ఒక్కసారి కూడా ఫోన్‌లో మాట్లాడించేవాడు కాదు. అయితే గోవర్ధన్ మీద అనుమానం పెంచుకున్నారు అన్నాదమ్ముళ్ళు. సుగుణమ్మ వ్యవసాయం మాత్రమే చేసేది. కానీ కొడుకులు పెద్దయ్యాక వాళ్ళు చదువుకు తగ్గట్టు బిజినెస్‌ను స్టార్ట్ చేశారు. సుగుణమ్మ పేరు మీద రైస్ మిల్లులు, కోళ్ల ఫారంలు, పాల కేంద్రాలు, ఎరువులు, విత్తనాలు అంటూ వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాలు వీళ్ళే అమ్మడం మొదలుపెట్టారు. అది కూడా అందరికీ అందుబాటు ధరల్లో. వ్యవసాయం చేస్తే ఊరిలో చాలా కుటుంబాలకి ఉపాధి కల్పించారు. కానీ భరత్ చదువుకున్న వాళ్ళ కోసం కూడా ఉద్యోగాలు మనమే ఇవ్వాలి అని ఆలోచించాడు. ఇప్పుడు ఊరిలో వాళ్ళు కూడా చదువు విలువ తెలుసుకున్నారు. కాబట్టే పిల్లలకు బాగానే చదువు చెప్పిస్తున్నారు. బాగా ఆలోచించి వాళ్ళ ఊరిలోనే సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టాలి అనుకున్నాడు. కానీ ఊరిలో కంపెనీ పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో మందికి లంచాలు ఇవ్వాలి. లంచాలు ఇచ్చినా కూడా రాజకీయ నాయకులు, పై ఆఫీషియల్‌ల పర్మిషన్‌లు కావాలి. అంతేకాదు అతని ఆలోచనలకు అతని ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఎవ్వరూ సహాయం చేయడం లేదు. అతను తెలివిగా ఆలోచించాడు. ముందు సిటీలో చిన్నగా ఒక కంపెనీ స్టార్ట్ చేసి అందులో పనిచేసే టాలెంటెడ్ పర్సన్స్‌తో ఊరిలో కూడా కంపెనీ స్టార్ట్ చేయాలి అనుకున్నాడు. తను అనుకున్నట్టుగానే సిటీలో చిన్నగా ఆఫీస్‌ని ఓపెన్ చేశాడు. అలా తరచూ సిటీకి వెళ్ళి రావడం వల్ల లక్ష్మణ్, భరత్ గోవర్ధన్ గురించి కాస్త ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలిగారు. జానకి మనోపరిస్థితి బాగుండడం లేదు. అందువలన రాఘవ జానకిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. ఊరిలో వ్యవసాయాన్ని, ఇంటిని, భార్యని, తల్లిని చూసుకుంటూ ఎక్కువగా ఊరిలోనే ఉండేవాడు. లక్ష్మి పెళ్లి జరిగిన 3 నెలల తర్వాత భరత్‌కి, లక్ష్మణ్‌కి కూడా పెళ్లి జరిపించారు. లక్ష్మణ్‌కి వెంటనే బాబు పుట్టాడు. అయితే అందరి పెళ్ళిళ్ళు జరిగిన తర్వాత సుగుణమ్మ కుటుంబంతో కలిసి షిరిడీకి వెళ్ళి వచ్చింది. బాబా దయ వల్ల మనమడు పుట్టాడు అని సాయి కిరణ్ అని పేరు పెట్టుకుంది. వాడి రాకతో ఇంట్లో చిరునవ్వులు వికసించాయి. ముగ్గురు తోడికోడళ్ళు సొంత అక్కా చెల్లెల్లా ఉండేవాళ్ళు. జానకి, రాఘవాలకి పెళ్ళయి 3 సంవత్సరాలు అవుతున్నా కూడా వాళ్ళ మధ్య భార్యాభర్తల సంబంధం లేదు. కాబట్టి జానకి ఇంకా తల్లి కాలేదు. జానకి జీవితంలో జరిగిన ఆ విషాదాన్ని మర్చిపోలేకపోతుంది. రాఘవ మాత్రం ఆమె బాధను మరిపించేలా ప్రేమిస్తూనే దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ ఆమె అతని ప్రేమను పొందడానికి అర్హురాలు కాదు అని అప్పటికప్పుడు దూరం పెడుతూనే మరో పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెడుతూ ఉంది. ఒకరోజు అయితే తానే ఒక పెళ్లి సంబంధం తీసుకుని వచ్చింది. రాఘవకి ఇంట్లో వాళ్ళకి విషయం తెలిసి అందరూ జానకిపై కోప్పడ్డారు. రాఘవ అయితే జానకి మీద కోపంగా ఉన్నాడు. ఆ కోపాన్ని కూడా ఎలా చూపించాలో అతనికి తెలీదు. ఆమెని ఒక దెబ్బ కొట్టలేడు, తిట్టలేడు. అలా అని మాట్లాడకుండా కూడా ఉండలేడు. అతనికి ప్రేమించడం మాత్రమే తెలుసు. జానకిని అందరూ తప్పుపెట్టారు. ఆమె ఏడుస్తూ, నా వల్ల ఎందుకు? నా భర్త అన్ని సుఖాలకు దూరంగా ఉండాలి. అతనికి మరో పెళ్లి చేస్తాను అని మొండు పట్టింది. ఓహో! మరో పెళ్లి చేస్తావా? అయితే రాఘవకి పెళ్లి జరిగిన తర్వాత నువ్వెక్కడ ఉంటావు? అని సుగుణమ్మ అడిగింది. జానకి భర్త వైపు ఆరాధనగా చూస్తూ, నేను ఈ ఇంట్లోనే ఒక పని మనిషిలా మీ అందరికీ సేవలు చేస్తూ ఉండిపోతాను. బావకి పుట్టిన పిల్లలని నేను పెంచి పెద్ద చేస్తాను అని చెప్పింది. ఓ, అయితే అన్నిటికీ సిద్ధంగానే ఉన్నావన్నమాట. రాఘవా, మరి నువ్వేమంటావు? రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నావా? అని తల్లి అడిగింది. రాఘవ మౌనంగా ఉన్నాడు. భార్యని తీసుకొని తన గదిలోకి వెళ్ళాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు? నాతో నువ్వు సంతోషంగా లేవా? అని అడిగాడు. నేను కాదు, నువ్వు అన్ని సుఖాలకు దూరంగా ఉంటున్నావు. అందుకే పెళ్లి చేసుకోమంటున్నాను.
అతను జానకి చేతిలో పట్టుకోబోయాడు. ఆమె దూరంగా జరిగింది. అతనికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిన్ను ఇలా చూస్తూ దూరంగా ఉండడం ఇబ్బందిగానే ఉంది. కానీ నా సంతోషం, నా జీవితం నీతోనే. నువ్వు లేకుండా నేను ఉండలేను. చిన్నప్పటి నుండి నిన్ను ఎంతగానో ఇష్టపడ్డాను. నువ్వు నా సొంతం. శారీరక సుఖం కోసం ఇంకో పెళ్లి చేసుకోవాలా? అయినా ఇలాంటి ఆలోచనలు ఎందుకు వచ్చేస్తున్నావు? ఆ రోజు జరిగిన సంఘటనని ఒక పీడకలలా మర్చిపో అని చెప్తూనే ఉన్నాను కదా! అయినా ఆ వెధవలు ఇప్పుడు బ్రతికి లేరు. ఇంకా ఎందుకు అదే తలుచుకొని బాధపడుతున్నావు? నిన్ను ఇలా చూస్తూ, ప్రేమిస్తూనే జీవితాంతం బ్రతికేస్తాను. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు. నా ప్రాణం నువ్వే. నువ్వు లేకుండా నేను శ్వాస కూడా తీసుకోలేను అని ప్రేమగా అతని ప్రేమ ఆమెకు అర్థమయ్యేలా చెప్పాడు. నాకు బయట చాలా పనులు ఉన్నాయి. రావడానికి చీకటి పడుతుంది. భోజనం చేయకుండా నా కోసం ఎదురు చూడకు. హాయిగా పడుకో అని చెప్పి రాఘవ బయటికి వెళ్ళాడు. అందరూ హాల్లోనే ఉన్నారు. అమ్మా, జానకిని ఎవరు ఏమీ అనకండి. నేను అర్థమయ్యేలా చెప్పాను. అర్థం చేసుకుంటుంది. ఇంకెప్పుడు పెళ్లి గురించి మాట్లాడదు అని చెప్పాడు. జానకి ఏడుస్తూ, మీకు తెలీదు. ఆ రోజు రాత్రి 5 మంది కాదు, 6 మంది ఉన్నారు. దాసు. వాడి గురించి మీకు చెప్పలేదు. వాడిని చంపేస్తే మీ పిన్ని మన కుటుంబం పరువు తీసేస్తుంది. నా జీవితం, లక్ష్మి జీవితం నడి రోడ్డున పెడతాను అని వాడు బెదిరించాడు. అందుకే వాడి గురించి నీతో చెప్పలేదు. వాళ్ళు చూపించిన నరకాన్ని నేను మర్చిపోలేకపోతున్నాను. మీకు దగ్గర అవ్వలేకపోతున్నాను అని ఏడుస్తూ ఉంది. ఒకరోజు సడన్‌గా ముగ్గురు అన్నదమ్ములు కలిసి గోవర్ధన్ ఇంటికి వెళ్ళారు. వాళ్ళని అక్కడ చూడగానే గోవర్ధన్ షాక్ అయ్యాడు. సరస్వతి, సరస్వతి కూతురు సరోజ, దాసు అందరూ అక్కడే ఉన్నారు. ఏంటి ఈ మందంతా మీ ఇంట్లో ఉన్నారు అని అడిగారు. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏం ఈ ఇంటి అడ్రస్ మీకు ఎలా తెలుసు అని గోవర్ధన్ కోపంగా అడిగాడు. నువ్వు చెప్పకపోతే మేము తెలుసుకోలేమా? ఓహో! అయితే సరోజ ఇంట్లో ఎందుకు ఉందో తెలుసుకోలేదా? అని అడిగాడు. లక్ష్మి అన్నయ్యలని చూసి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె వాలకం ఆ ఇంట్లో పని మనిషి కంటే హీనంగా ఉంది. అది చూసి ముగ్గురు అన్నదమ్ములు కోపంతో రగిలిపోయారు. గోవర్ధన్ వైపు కళ్ళెర్ర చేసి చూశారు. ఎందుకు నా చెల్లెల జీవితాన్ని నాశనం చేస్తున్నావు అని నిలదీసి అడిగారు. ఏంటి నా ఇంటికి వచ్చి నా భర్త మీదనే అరుస్తున్నారు? మీ చెల్లెల్ని ఆయన ఏమీ మోసం చేయలేదు. మా ఇద్దరికి ముందే పెళ్ళయింది. మీరే బలవంతంగా పెళ్ళైన వాడికి మళ్ళీ పెళ్లి చేశారు. నా భర్త మంచివాడు కాబట్టి చెడిపోయిన మీ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. ఒక జీవితం ఇచ్చాడు. సంతోషించండి అని సరోజ, సరస్వతి ఇద్దరూ లక్ష్మి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. అసలే చెల్లెలు అంటే ప్రాణం ఇచ్చే అన్నయ్యలు. తన గురించి తప్పుగా మాట్లాడితే సహించలేకపోయారు. ఆడవాళ్ళని కొట్టడం సంస్కారం కాదు అని గోవర్ధన్ని చితకబాదారు. ఒసేయ్! అలా చూస్తూ నిలబడ్డావేంటే? వాళ్ళని ఆపు. నీ భర్తని చంపేస్తారే అని సరస్వతి లక్ష్మితో అన్నది. అన్నయ్య వద్దు, చనిపోతాడు అని ఆపడంతో వాళ్ళు గోవర్ధన్ని వదిలేశారు. అతను లేవలేకపోతున్నాడు. మెడ అటు ఇటు తిప్పలేకపోతున్నాడు. వాళ్ళ బలమేంటో దాసుకి తెలుసు కాబట్టి సైలెంట్‌గా ఒక మూలన నిలబడి చూస్తూ ఉన్నాడు. ఎందుకు ఇంత కుట్ర చేశారు? ఒరేయ్! అసలు నిన్ను బతకనివ్వకూడదు. కానీ నీకు నీతి మాలిన మరో కుటుంబం ఉంది కదా! చిన్న పిల్లలు ఉన్నారు. అందుకే వదిలేస్తున్నాము. మా చెల్లెల్ని తీసుకొని వెళ్తున్నాము. ఇంకెప్పుడు తన జీవితంలోకి రావడానికి ప్రయత్నం చేయకు. ఈసారి ప్రాణాలే తీసేస్తాము అని వార్నింగ్ ఇచ్చారు. ముగ్గురు కొడుకుల మాటలు విని మంచాన ఉన్న చెన్నకేశవులు సంతోషించాడు. వాళ్ళని ఒక్కసారి కళ్ళారా చూడాలి అనుకున్నాడు. నోటితో పిలవలేడు. లక్ష్మి ఇప్పటి నుండైనా సంతోషంగా ఉండాలి. ఈ దుర్మార్గుల నీడ కూడా తన మీద పడకూడదు అని మనసులోనే అనుకుంటున్నాడు. లక్ష్మిని తీసుకొని ఇంటికి వచ్చారు. గోవర్ధన్ సరోజాని ముందే పెళ్లి చేసుకున్నాడు అన్న విషయం ఇంట్లో అందరికీ తెలిసిపోయింది. నా జీవితంలాగే నా కూతురి జీవితం కూడా అయ్యింది అని సుగుణమ్మ చాలా బాధపడింది. అసలు ఎందుకు ఇలా అయ్యింది? గోవర్ధన్ ఎలాంటివాడో మనము ఎందుకు తెలుసుకోలేకపోయాము? అమ్మా, బాధపడకు. లక్ష్మికి మనమందరం తోడుగా ఉన్నాం కదా అని అన్నారు. గోవర్ధన్ నానమ్మ, తాతయ్యలు ఊళ్ళోనే ఉండేవాళ్ళు. వాళ్ళది అదే ఊరు.
తాత డబ్బు పలుకుబడితే ఉండేవాడు. ఊళ్ళో జనాలని అమాయకులని చేసి కల్తీ విత్తనాలు, ఎరువులు అమ్మేవాడు. వాళ్ళ అవసరాలకి డబ్బులు వడ్డీలకు ఇచ్చేవాడు. గోవర్ధన్ తాత ఎంత దుర్మార్గుడు అంటే వడ్డీకి చక్ర వడ్డీలు వేసి పేదల రక్తాన్ని కూడా పీల్చుకునేవాడు. అతనికి కంటికి నచ్చిన ఆడవాళ్ళని వడ్డీల కింద వాడుకునేవాడు. అలాంటి వాడిని ఆ ఊరి జనాలు ఏమీ చేయలేకపోయారు. అప్పుడే సుగుణమ్మ చిన్న కేశవులని పెళ్లి చేసుకొని ఆ ఊరికి వచ్చింది. అప్పట్లో ఆవిడ చదువుకుంది కాబట్టి కాస్త తెలివిగా ఆలోచించేది. తాగుబోతూ తిరిగిపోతూ అయిన భర్త చిన్న కేశవులని మార్చుకుంది. వాళ్ళ అన్నయ్య దశరథ సహాయంతో పట్నం నుండి ఎరువులు, విత్తనాలు తెప్పించి వ్యవసాయం చేసింది. మంచి లాభాల్లో పంట తీసింది. అది చూసి ఊరంతా ఆశ్చర్యపోయారు. ఒకరోజు జానకి వాళ్ళ పొలంలో పనిచేయడానికి వచ్చిన ఆడవాళ్ళు వాళ్ళ కుటుంబ పరిస్థితుల గురించి చెప్పారు. గోవర్ధన్ తాత ఎలాంటివాడో సుగుణమ్మ తెలుసుకుంది. భర్తతో కలిసి ఊరందరినీ పోగు చేసుకొని అతని ఇంటి దగ్గరికి వెళ్ళింది. అందరూ ఎంత అప్పు తీసుకున్నారో, అసలు వడ్డీ ఎంత అయ్యింది అని అతని దగ్గర ఉన్న పేపర్స్‌ని చదివి చూసింది. తీసుకున్నది రూ. 100 అయితే 200 అని రాసేవాడు. వడ్డీకి చక్రవడ్డీలు వేసి వాళ్ళని మోసం చేశాడు అని సుగుణమ్మ అందరికీ చెప్పింది. అప్పట్లో పోలీసులను చూస్తే అందరూ భయపడేవాళ్ళు. సుగుణమ్మ వాళ్ళ అన్నయ్య సహాయంతో పోలీసులని ఆ ఊరికి పిలిపించింది. అదే మొదటిసారి ఊరిలోకి పోలీసులు రావడం. సుగుణమ్మ అతను చేసిన మోసాల గురించి, ఆడవాళ్ళపై చేసిన అత్యాచారాల గురించి చెప్పి అతనికి శిక్ష పడేలా చేసింది. అవమానం తట్టుకోలేక అతని భార్య, కొడుకు, కోడలితో సహా ఆ ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అలా ఊరు విడిచి వెళ్ళిపోయిన కుటుంబమే గోవర్ధన్‌ది. అయితే జైలు శిక్ష పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత గోవర్ధన్ తాత అతన్ని ఒడిలో కూర్చోబెట్టుకొని, "ఆ ఊరు మన పరువు తీసింది. ఒక ఆడది నన్ను జైల్లో పెట్టించింది. దాన్ని వదిలిపెట్టకూడదు" అని రోజు సుగుణమ్మ గురించి మర్చిపోకుండా గుర్తు చేసేవాడు. అయితే గోవర్ధన్ తండ్రి, తల్లి మాత్రం కాస్త మంచి ఆలోచనలతో ఉండేవాళ్ళు. చేసిన తప్పుల వల్లే మీ తాతయ్య జైలుకు వెళ్ళాడు. అతని మాటలు పట్టించుకోకు అని గోవర్ధన్‌కి చెప్పేవాళ్ళు. కానీ మనుషులు మంచితనాన్ని, మంచి మాటలని పక్కన పెట్టి చెడు సావాసాలకి ఎక్కువగా అలవాటు పడిపోతారు కదా! అలాంటి మనస్తత్వం కలవాడే గోవర్ధన్. అయితే అప్పుడప్పుడు వేసవి సెలవుల్లో గోవర్ధన్ ఆ ఊరికి వెళ్ళి వచ్చేవాడు. అలా వెళ్ళినప్పుడు సుగుణమ్మ గురించి వివరాలు తెలుసుకొని వచ్చేవాడు. చెడ్డవాళ్ళు సాహసం చేస్తారు అన్నట్టుగా దాసుకి అతనికి మంచి స్నేహం ఏర్పడింది. వాళ్ళు కూడా సుగుణమ్మ మీద పగ తీర్చుకోవడానికి ఎదురు చూస్తున్నారు అని తెలుసుకొని ఊరికి వెళ్ళినప్పుడల్లా సరస్వతి ఇంట్లోనే ఉండేవాడు. సరోజ గోవర్ధన్ని ఇష్టపడడం మొదలుపెట్టింది. గోవర్ధన్ కూడా సరోజని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. కాకపోతే సుగుణమ్మ మీద పగ తీర్చుకోవాలి. అందుకోసం లక్ష్మిని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాడు. అదే విషయం దాసు సరోజకి చెప్పాడు. సరోజకి కోపం వచ్చింది. లక్ష్మి అందాన్ని చూసి నన్ను పెళ్లి చేసుకోను అంటున్నావా అని అడిగింది. అది కాదు, నాకు నువ్వంటేనే ఇష్టం. కానీ లక్ష్మిని పెళ్లి చేసుకుంటే కుటుంబం మొత్తం నా కాళ్ళ దగ్గర ఉంటుంది. నేను లక్ష్మిని ఇష్టంతో కాదు, కోపంతో పెళ్లి చేసుకుంటున్నాను. తనకి రోజు నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను అని చెప్పాడు. ఆ మాటలు విని సరోజ చాలా సంతోషపడిపోయింది. అలాగే పెళ్లి చేసుకో, చిత్రహింసలు పెట్టు, నేను అడ్డు చెప్పను. కానీ దానికంటే ముందు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. దాన్ని నా కాళ్ళ కింద నేను అణచివేయాలి. నీకు తెలుసా, చిన్నప్పటి నుండి మేము ఎన్నో అవమానాలు పడ్డాము. ఈ ఊరంతా ఆ సుగుణమ్మని, దాని పిల్లలని నెత్తిన పెట్టుకున్నారు. మా అమ్మని, మమ్మల్ని అంటరాని వాళ్ళలా చూసేవాళ్ళు. మాతో ఎవరూ సరిగ్గా మాట్లాడేవాళ్ళే కాదు. ఈ ఊరి మీద కూడా మాకు చాలా కోపం ఉంది అని సరోజ అన్నది. గోవర్ధన్ ముందు సరోజని పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కాపురం పెట్టాడు. అప్పుడే ఊరిలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది అని తెలుసుకుని సరోజ, గోవర్ధన్ తిరిగి ఊరికి వచ్చారు. సరోజ పెళ్లి కానట్టుగా రెడీ అయ్యింది. అయితే గుడిలో లక్ష్మిని నిజంగానే ఒక రాజకుమారుడు లాంటి అబ్బాయి చూసి పెళ్లి చేసుకోవాలి అని ఆశపడ్డాడు. కానీ గోవర్ధన్ వేసిన ప్లాన్ ప్రకారం లక్ష్మిని ఫాలో అవుతూ ఆమెను ఆట పట్టించి ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేసి అతను లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు.
జానకి రాఘవాల పెళ్లి కంటే ముందే దాసు జానకి జీవితాన్ని నాశనం చేయాలి అనుకున్నాడు. గోవర్ధన్ సహాయంతో బయటి నుండి 5గురు రౌడీలను పిలిపించాడు. వారి సహాయంతో జానకిని కిడ్నాప్ చేయాలి అనుకున్నాడు. కానీ జానకితో పాటు లక్ష్మి కూడా ఉండడంతో ఇద్దరిని కిడ్నాప్ చేశారు. లక్ష్మి ఆ రోజు స్పృహలో కోల్పోవడం వల్ల ఆమె వాళ్ళని గుర్తుపట్టలేకపోయింది. అసలు దాసు కూడా వాళ్ళలో ఉన్నాడు అని ఆమెకు తెలీదు. జానకి ఎప్పుడూ లక్ష్మికి ఆ విషయం గురించి చెప్పలేదు. లక్ష్మికి జరిగిన అన్యాయం గురించి ఊరంతా తెలిసిపోయింది. అసలు గోవర్ధన్ ఎవరు అని ఆరా తీశారు. ఒకప్పుడు వాళ్ళ తాత ఆ ఊరికి చేసిన అన్యాయం వల్ల సుగుణమ్మ జైలుకు పంపించింది. ఆ కోపంతోనే లక్ష్మి జీవితం నాశనం చేశాడు అని తెలుసుకున్నారు. ఊరంతా చాలా బాధపడింది. మా కోసం సుగుణమ్మ ఎన్నో మంచి పనులు చేసింది. దానికి ఫలితంగా లక్ష్మి జీవితం నాశనం అయ్యింది అని బాధపడుతూ ఉన్నారు. అయితే ముగ్గురు అన్నలు, వదినలు కలిసి లక్ష్మిని సంతోషపెట్టడానికి రోజూ ఏదో ఒక విధంగా బయటికి తీసుకుని వెళ్ళడం చేస్తూ ఉన్నారు. ఇక చిన్న పిల్లలిద్దరూ ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళిద్దరూ ఒక్క క్షణం కూడా ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఉండడం లేదు. కలిసి తినడం, కలిసే పడుకోవడం, స్నానం చేయడం, రూపాయి ఏడిస్తే సాయి కూడా ఏడవడం. ఇలా ఇద్దరూ కలిసి ఉంటున్నారు. వాళ్ళ అల్లరితో ఇల్లంతా కాస్త సందడిగా ఉంది. లక్ష్మి ఇప్పుడిప్పుడే బాధని మర్చిపోయి కోలుకుంటూ ఉంది. జానకి కూడా రాఘవతో ఇప్పుడు కాస్త చనువుగా ఉంటుంది. అయితే గుడి దగ్గర భిక్షం తీసుకుంటూ ఉండే ఒక అతను రాఘవకి దాసు గురించి నిజం చెప్పాడు. ఆ రోజు వాళ్ళని అతను చూశాడు అని భయంతో ఆ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తిరిగి ఈ మధ్యనే మళ్ళీ ఈ గుడి దగ్గరికి వచ్చాను. అందరూ చనిపోయారు అని తెలుసుకున్నాను. కానీ దాసు బ్రతికే ఉన్నాడు కదా అని అతను చెప్పడంతో రాఘవ కోపంతో రగిలిపోయాడు. అంటే దాసు, వాడి గురించి నేను తెలుసుకోలేకపోయాను. వాడిని వదిలిపెట్టకూడదు అనుకున్నాడు. వాడు బ్రతికి ఉన్నంత వరకు జానకి భయపడుతూనే ఉంటుంది. భార్యలో పూర్తి భయాన్ని పోగొట్టాలి అనుకున్నాడు. ఒకరోజు సడన్గా చెన్నకేశవులు చనిపోయాడు అని కబురు వచ్చింది. చెన్నకేశవది ఆఖరి కోరిక అతని పెద్ద కొడుకు రాఘవాని అన్ని కార్యక్రమాలు జరిపించాలి అని ఎన్నోసార్లు చెప్పాడు. సరస్వతి కూడా భర్త మాటకి విలువనిచ్చింది. రాఘవ పెద్ద కొడుకుల తండ్రికి అన్ని కార్యక్రమాలు జరిపించాలి అని. కాబట్టి తండ్రి శవాన్ని ఊరికే తెప్పించాడు. అతని అంతిమ కార్యక్రమాల్లో సరస్వతి కుటుంబం కూడా ఉండాలి కాబట్టి సరోజ, గోవర్ధన్, సరస్వతి కుటుంబం కూడా ఆ ఊరికి వచ్చారు. అతని దశదిన కార్యక్రమాలు అన్నీ పూర్తయిన తర్వాతే వెళ్ళాలి అని అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా అదే ఊరిలో వాళ్ళు ఒకప్పుడు ఉన్న ఇంట్లో ఉంటున్నారు.